నాన్ స్టిక్ అనేది ఈ విధంగా ఇక్కడ చుట్టూ జిడ్డుగా ఆయిల్ వేసి దోశ కలుస్తాం కదా, అంతా చుట్టూ జిడ్డుగా అయిపోతుంది. అది క్లీన్ చేయాలంటే ఎన్నో రకాలుగా ట్రై చేశా, బట్ ఏది వర్కౌట్ కాలేదు. ఇదైతే వర్కౌట్ అయింది. వచ్చి సోడా మళ్ళీ సాల్ట్ వేసి ఇదంతా పొయ్యి ఆన్ చేసుకొని ఇదంతా స్క్రబ్ చేసి ఈ విధంగా చాక్తో కానీ ఇలాంటి స్టిక్తో కానీ ఇదంతా ఈ విధంగా చేసి నీట్గా క్లీన్ అవుతుంది. లేయర్ ఊడిపోకుండా కొంచెం నీట్గా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ లేయర్ ఊడిపోయింది, కొంచెం హార్డ్గా రఫ్ చేసాను. ఇంత డస్ట్ ఉంది చూడండి. సిమ్లో పెట్టుకొని అయితే దీన్ని అయితే చేయాలి. చాక్ని అయితే ఈట పెట్టుకోకుండా ఈ విధంగా